కట్నం 50 లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి. నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి అడావడే? మీకు శుభవార్త చెబుదామని. ఏంటా వార్త? మన అబ్బాయి వంశీ లేడండి. మన అబ్బాయి కాదు, మా అబ్బాయి. అదేనండి, ఎవరబ్బాయి అయితేనేంటి, వంశీ లేడండి. ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను. ఆయన వస్తూ మీకు కోడల పిల్లని కూడా తెచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దానికేస్తాను. ఒక్క నిమిషం, ఇది రావడం లేదు. అది ఇది కరెక్ట్. ముంబైలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది. ఒక రోజు నన్ను చూసి కుచ్చు కుచ్చు హోతా హై అంది. వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను. తను ప్యార్ కోయి ఖేల్ నహీ అంది. నహీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. మా నాన్న దేవుడు లాంటి చిన్నాన్నకు, దేవత లాంటి పిన్నమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏదో చిన్న కూరాడు తెలియక. చిన్న కూరాడు అయితే చాక్లెట్లు పెన్నులు కొనుక్కోరు కానీ ఇలా వయసు వచ్చిన అమ్మాయి లేకొచ్చినా వీపు తీరేస్తాను. నేను ఊరుకున్నాను, నా రాముడు ఊరుకోడు. ఊరుకోనే, ఏదో తెలియక చేశాడు. ఊరుకో. నువ్వు తమ్ముడు. మామాజీ మాఫ్ కీజియే మామాజీ. నాన్న, మీ కోడలు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చొప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు. నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరా వచ్చాడని 3 వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నీకు క్షమించిన నా రాముడు క్షమించాడు. చావు అంతే. పదండి. నువ్వు భయపడకమ్మా. అన్నయ్యదంతా తాటాకులమంట, ఊరికే గుప్పమంటాడు. మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటూ చల్లారిపోతాడు. డోంట్ వరీ, డోంట్ వరీ. ముందా ముంబై దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావునుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు పంపించేసావా? మామూలు మనిషి కాదు అంటే ₹1 కోటి వారసురాలు అని. దాదా కూర్చో. ఏంటి చెప్పేది? జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్ళు. ఈ రోజు రేపు తపా కట్టేస్తుంది. అది తపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1 కోటి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తా. కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రాయ్, కృష్ణుడు క్షమించేయమన్నాడు. అది సరే గాని ఇంతకీ మనలో మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ? అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను. ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహానీ నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న. హాయ్ స్టూడెంట్స్, మీలో ఎవరికైనా పాటలు వచ్చా? మీకోసకొచ్చు టీచర్. ఇస్ ఇట్? ఎస్ మేడం. ఓకే, సింగ్ ఎ సాంగ్. వయ్యారి భామాని హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర. ఏయ్ ప్లీజ్ టీచర్, పాడమని చెప్పండి టీచర్. ముద్దులగుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ. హే పిల్ల, నీ పేరు లవ్లీ, జారుకోకే చెప్పల్ల పుల్లి, జప్పండులో ఉన్నావి పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే తొందర తొందర. ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెల దడదడ. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? కదిలేమంటే కసక్ మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు, ఎవరు ప్లేస్ లో కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపోయి కాల్చి పోనేస్తా. కూర్చో, కూర్చోండి, కూర్చోండి. ఏ డ్రైవర్ పోనీ. ఇటు తిప్పురా, తిప్పు జల్దీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే.
సెల్ ఫోన్ దేరా. హలో హలో డిఐజీ, వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటల టైం ఇస్తున్నాం. ₹1,00,000 తీసుకొని చామరాయణగుట్టకు రండి. ₹1,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, 50 మంది పిల్లలు మటాష్. అరే జాగ్రత్త బే, బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబుగా కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన ప్రాణాలు గాల్ల గడిచిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబు ముట్టు ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రారంభిస్తున్నారు. అమ్మయ్యా. ఆడరా బామె ఆడరా. ఏ కురుడా యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పావస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేసా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భయ్ లేదు, అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం వస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసేస్తాను. స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, అట్టుకోండి, దుక్కుర్రి, ఎరుకుర్రి, ఉరుకుర్రి, ఉరుకుర్రి. Dear students and parents, it is a great day in the history of our school. 50 మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. ఎవ్వరు కదొద్దు, కూర్చోనలాగా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు. చదువు 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 చదువు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అదేనా మాట. క్లాస్ రూమ్ లో చదవాలి, ట్యూషన్ లో చదవాలి, స్కూల్ బస్సులో చదవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చదవాలి, ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి. ఏమి చదువులు బాబోయ్, మా మతులు పోతున్నాయి. ఏమి చదువులు